సో నలుగురు కూడా కలిసి ఉన్న విగ్రహం రామ్ దర్బార్. భరతుడు, శత్రుఘ్నుడు, అలాగే హనుమంతుడు, లక్ష్మణుడు, సో అందరూ కలిసి ఉన్న కుటుంబంతో ఉన్న విగ్రహం. ఇంకా ఇక్కడ ఇంకొచ్చేటప్పటికి మనకి సీతాదేవి అలాగే రాముల వారు చక్కగా పీఠంలో కూర్చుని ఉంటే చుట్టూ కూడా ఆయన ఒక తమ్ముళ్ళు చుట్టూ ఉన్నారు. అలాగే శ్రీరామ భక్త హనుమాన్ వచ్చేటప్పటికి ఆయన పాదాల దగ్గర నమస్కారంతో చాలా వినయంగా ఉన్నారనమాట. ఇది చాలా చాలా స్పెషల్ అచ్చు. నాకు తెలిసి ఈ అచ్చు అనేది చాలా రేర్గా దొరుకుతుంది. ఇంత చిన్న దాంట్లో ఈ దర్బార్ మొత్తం రావాలంటే చాలా కష్టం, అంత స్పెషల్ చేత. సో అలాగే కింద వచ్చేటప్పటికి మీకు మొత్తం కూడా క్లోజ్ అయి వస్తుంది. సో ఇక్కడ ఒక్కసారి క్లియర్గా చూడండి, మీకు చేతిలో పెట్టుకుని చూపిస్తున్నాను. భరతుడు, శత్రుఘ్నుడు, అలాగే ఆంజనేయ స్వామి, అలాగే లక్ష్మణుడు, అలాగే రాముల వారు, సీతాదేవి. సో ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఇంకా వస్తుంది. ఇంకా అలాగే ఇక్కడ మీకు వాళ్ళ కూర్చున్న దివానం, ఆ దివానంలో కూర్చున్న దివాన్ సెట్ ఒక అలంకారం. ఇక్కడ వెనకాల చూడండి, మీకు ఇక్కడ భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఉన్న వాళ్ళకు ఆకృతి కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అంటే సైడ్ నుంచి చూపించడం కారణం వాళ్ళకు పంచ అలాగే ధనస్సు